బావా బావా నేను కలడానికి ఒక మీడియేటర్ వచ్చాడు. మంచి సైట్ ఒకటి అమ్మకానికి ఉందంట. అన్ని ముందు బాగా తెలుసుకున్నావా? అన్ని తెలుసుకున్నాక నీ ముందుకు తీసుకొచ్చాను. నీకేమనిపించిందో? ఆ సైట్ కొనపోతే వేస్ట్ అనిపించింది. అంటే అలాంటి సైట్ ప్రస్తుతానికి అది ఒకటే ఉందనిపించింది. సరే విలువ మరి. ఓకే బాబు రఘు రామా. నమస్తే అండి, నా పేరు రఘు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తానండి. ఈ గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్స్ రోడ్డు పక్కన ఒక 5 ఎకరాల లేకబెట్టి ఉందండి. మామూలుగా అయితే ఎకరం 20 కోట్లండి, మనకైతే 15 కల్లా సెట్ చేయొచ్చండి. లిటిగేషన్ సైటా? అయ్యో అసలు అలాంటి లిటిగేషన్ ఏమీ లేదు, రాదండి. ఎందుకంటే దీనికన్నా డబుల్ ప్రాఫిట్ వచ్చే డీల్ ఒకటి దుబాయ్ లో సెట్ చేశారు. ఇప్పుడు ఒకేసారి క్యాష్ ఇచ్చే పార్టీ ఎవరైనా తగిలితే మనం కూడా రేట్ కాస్త తగ్గిస్తే అందరికీ బాగా వర్కౌట్ అయిపోద్దని మా ఓనర్ ఇలా ప్లాన్ చేశారు. దీన్నే ఆయన ప్రాఫిట్ మేనేజ్మెంట్ అంటారండి. ప్రాఫిట్ మేనేజ్మెంటా? కొత్తగా ఉందే, నేనెప్పుడు ఇల్లా. ఏరా సింహం, గొప్ప గొప్పోళ్ళు ప్రాఫిట్ మేనేజ్మెంట్లు ఎలాగే ఉంటాయి చూసావా? కొనక ముందే ఎకరానికి 5 కోట్లు మిగులుతున్నాయి. ఈ సైట్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోక బావోయ్. సర్లేరా, నువ్వు ఇంతలా చెబుతున్నావు కదా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటి బా? ప్రాఫిట్ మేనేజ్మెంట్. ఏమని అర్థమైంది బావా? పాలు పెరుగైనట్టు, పెరుగు ఎన్నైనట్టు, ఎన్న నెయ్యినట్టు. చూసావా అప్పుడే ఎంతలా ముదిరిపోయావా? నీ బుర్రకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. నువ్వంతా పొగడమాకరా. నీ పొగడ తింటే నాకేదో జిలేబీ తిన్నట్టు. బెల్లం జిలేబీ కదా బావా, నువ్వు వెళ్ళి సైడ్ చూపించి ఏర్పాటు చెయ్యి. వెళ్ళరమ్మా. ఇప్పుడు మా అల్లుడు అమెరికాలో మిషన్ లెర్నింగ్ అని ఓ అడ్వాన్స్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నిన్న ఇంటికి వచ్చాడు కదా, నాకు పాటలంటే పిచ్చిగా, అందుకని ఓ యాప్ వేసాడు. ఈ యాప్ కు ప్రత్యేకత ఉందరో ఏంటో. మనం అంటే నేను ఏ మూడ్ లో ఉంటానో ఆ మూడ్ కు తగ్గట్టు పాట సెలెక్ట్ చేసేసుకుని అదే ప్లే అయింది. టచ్ చేయగానే ఆగిపోయింది. యాప్ అంటే 3 ప్లే యాప్ అన్నమాట. అంత ఆటోమేటిక్ మిషన్ లెర్నింగ్. చూసావా బావా, మిషన్ లెర్నింగ్ కూడా మనకు మాట సాయం చేస్తుంది. తప్ప మరిది, మాట సాయం కాదు, పాట సాయం. సార్ టైం ఇస్తే వచ్చామో. आपके पास कार्ड है क्या? అవి లేకుండా మనం ఎప్పుడు రామో. అపాయింట్మెంట్. संदीप दे दो साहब को. బాయ్ బోర్డు చూడు. सब आइए सब. పదబా క్యాష్. దర్జాపురుడురా, మంచి లెవెల్ ఉంది, పేరుకు తగ్గ మనిషి. ఏమైనా మనిషిలో డబ్బు కళ తాయటం చాలా కష్టం రా సింహం. ఆటోమేటిక్ వచ్చేది బావా. పద వెళ్దాం పద. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి. తమ సైట్ చూసి వచ్చామండి. ఎక్కడ సైటు? సార్కు బోల్డ్ సైట్లు ఉంటాయి, అందులో ఏ సైట్? బొటానికల్ గార్డెన్ దగ్గరలో ఉన్న సైట్ అండి. నాకు బేరాలాడడం నచ్చదు. తెలుసుకుని వచ్చామండి. అది 5 ఎకరాల 2 గుంటలు. చూసి వచ్చామండి. ఎకరా 15కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అది నచ్చే వచ్చామండి. అంత తక్కువకి ఎందుకు ఇచ్చేస్తున్నానని ప్రశ్న రాలేదా మీకు? మా దగ్గర ప్రశ్న లేదండి, జవాబు ఉందండి. ఏంటది? ప్రాఫిట్ మేనేజ్మెంట్. అదేంటో తెలుసుకోవాలని లేదా? తమరు సెలవు ఇస్తేనే. దుబాయ్లో నా ఫ్రెండ్ ఒకడు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అయ్యా, కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ చేశాడు. అయ్యా, 18 నెలల్లో డబుల్కి పైగా వస్తుంది. అయ్యా, తెలివైన వాడు ఈ రోజు వచ్చే రూపాయితో సరిపెట్టుకుంటాడు. బాగా తెలివైన వాడు రేపటి రూపాయిని దృష్టిలో పెట్టుకుంటాడు. అయ్యో బాబోయ్, ఏం చెప్పారు సార్ మీరు? దీన్నే లాంగ్ విజన్ అంటారు, దూరదృష్టి. దీన్నే మా సర్కిల్లో ప్రాఫిట్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఏం చెప్పారు సార్, మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోయారు సార్. మనోడు భలే రేదిస్తున్నాడు కదరా. మామూలుగా లేదు పర్ఫార్మెన్స్. ఇందులో నా సెల్ఫిష్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటి సార్ అవి? 30 days లో రిజిస్టర్ చేసుకోవాలి. 15 రోజుల్లో పూర్తి చేస్తాం సార్, తమరు అనుమతిస్తే. అడ్వాన్స్ 5 కోట్లు కావాలి.
అండి 3 కోట్లు క్యాష్ ఇచ్చేస్తానండి. రేపు ఎల్లుండి వదిలిస్తే అవతల ఎల్లుండి పొద్దున్నే 2 కోట్లు అట్టుకొచ్చేస్తానండి. ఆర్ యు షూర్? షూర్ అండి. గుడ్ విల్ కోసం గుండెలు చీల్చుకుని వంశం అండి మాదే. ఏమండోయ్ తమరు ముందుకు వస్తుంది మామూలుడు కాదండి. గాజులు గంగారావు, మాట తప్పడం మాడం తిప్పడం ఉండవండి. అయితే ఆ రోజే వచ్చి సైడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అలాగే సార్. అలాగే. సెక్రటరీ, సార్. ఆ గచ్చిబౌలి సైడ్ కోసం లైన్ లో ఉన్నారు కదా, వాళ్ళందరినీ అవతల నుండి సాయంత్రం వచ్చి అయ్యి బాబు అవసరం ఉండదండి, రానివ్వను. ఉండదు కదా, అయితే డబ్బిచ్చి రిసీట్ తీసుకెళ్ళండి. ఎవరు సార్ మీరు? మీ దగ్గర రిసీటా? బుద్ధున్నోడు ఎవడన్నా పని చేస్తాడండి? కావాలంటే మిగతా 2 కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి. ముందు 3 లోపల పెట్టించండి సార్. ఎల్లుండి పొద్దున కల్లా మిగతా 2 పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. ఒరి సింహమా, బా నా చేతిలో దండరేఖ స్కేల్తో గీత కొట్టినట్టు జరిపోతలా కనపడుతుందిట్రా. బావా, చేతిలో గీతలకి కలిసి వచ్చే కాలానికి కనెక్షన్ ఉందంటారా? 3 అంటే 3 కోట్లు అడ్వాన్స్ కొట్టి 10 కోట్లు లాభం సగం దోహేసు. నువ్వు మామూలు కాదు బావా. నిజం అనుకో. బావా ఇంకోటి ఉంది బావోయ్. ఏంటది? అదేంటది? ప్రాఫిట్ మేనేజ్మెంట్. అదే ధనరాజు కంటే నీకే బాగా అర్థమైనట్టుంది. అవును బా, నీకు చేయి చుట్టం కూడా వచ్చా? యాదవది అంత పెద్ద సైట్ చూసి జాతకం చెప్పేసి మనకి చిన్న చెయ్యి ఒక లెక్కేట్రా. అయితే బావా, ఈ చెయ్యి కంటే చిన్నదే నా తల్లో ఒకటి ఉంటది, దాని జాతకం చెప్తావా? కంటి సూపుతో చూస్తే చాలు కను సూపు మేర కనపడిద్రు. ఎంతకి నీ తల్లో ఉన్న ఐటమ్ ఏంటి? నా నాలిక. దానికోసం 4 చూడాలేంటి? ఏంటి చూడకుండా చెప్పేస్తావా? చెప్పావా? నీ ఎదవ మనసు కళ్ళుకు బీగుతుందన్నమాట. అయ్యి బాబోయ్, 4 జాతకం ఎంత కరెక్ట్గా చెప్పావు బావా. బాబా ఒక్కసారి అలా సైట్ లో తిప్పితే నా 4 తడిపేస్తాను. 4 కోలు తీరిపోతుంది. ఇప్పుడు మిగతా 2 కోట్లు కూడా ఇచ్చేసిన తర్వాత వెళ్దాం. బావా నువ్వు ఆ సైట్ లో కాలెట్టగానే ఆ సైట్ నీ సొంతం అయిపోయింది. నేను ఆ సెట్ కోలు తాకగానే ఆ సెట్ నా సొంతం అయిపోయింది. ఏం మాడకుండా అలా రౌండ్ వేసుకొచ్చేద్దాం పదా. అది కాదు నా బావా, ఇంకొక మాట మాట్లాడేవంటే నీ జాతకం మీద ఒట్టు. అంతేనా? సరే అయితే తొందరగా దిగు బావా. ఇక్కడ గేట్ ఉండాలి, కనపట్లేదు బావా. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒకటి ఉండాలి. లేడు మరి. బావా ఇక్కడ రేకుల షెడ్ ఉండాలి కదా. అవునవునవునవునవును, అది కూడా కనపట్లేదు బావా. ఇంతకు మనం కరెక్ట్ ప్లేస్ కే వచ్చామా? ఆ కరెక్ట్ ప్లేస్ కి వచ్చాం బావా. అదిగో 20 కిలోమీటర్ల మైల్ రాయి. మరి ఏంట్రా ఇది? ఏం అర్థం అవట్లేదు బావా. బావోయ్, అక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంది. తొక్కలో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఇప్పుడు అవసరమా? ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అవసరమా కాదా. ముందు రా బావా. ఏంట్రా చూడు. This site belongs to the government of Telangana. Trespassers will be punished. అంటే సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ తిరిగితే శిక్షింపబడదురు అని. ఇది గవర్నమెంట్ సైటా? అయ్యో బాబో, గవర్నమెంట్ కోప మునిగిపోయిందిరా. ఇప్పుడు రే అర్జెంట్ గా ఆ చక్రవర్తి గారి ఇంటికి వెళ్ళాలా? ఇటు ఇటు పద. బావా ఇక్కడ ఎవరు లేరేట్రా? బావా ఇక్కడ ఇంత ముందున్న బోర్డు కూడా లేదు బావా. ఇక్కడ బోట్ లేదు, అక్కడ బోట్ లేదు. ఏందిరా ఇది? ఎవరైనా ఉన్నారు చూద్దాం పదా. అది కాదు, ఇది ఈ డోర్ గెట్టు. ఎవడే ఎవడే? కారు లేవు, కొడుకు లేదు, మనుషులు లేరు, అంతా పోసిపోయినట్టుందిరా. ఎవడే బాబు, ఇది డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి గారి ఇల్లే కదా? కాదండి, షూటింగ్లకి అతికిచ్చే ఇల్లు. బయట అక్కడ డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి అని బోర్డు ఉన్నారు కదా. ఎవరు షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన బోర్డు పెట్టుకుంటారండి. అవును, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్నావా? మీరు ఎప్పుడు వచ్చారో మాకెలా తెలుస్తుందండి? ఇంతకీ మీరేమైనా ప్రొడ్యూసరా, లొకేషన్ చూడడానికి వచ్చిన డైరెక్టరా? 2 కాదయ్యా, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇంతకీ మన షూటింగ్ కి ఇల్లు అద్దెకి ఎవరికి ఇచ్చారు? 1 నిమిషం అండి, రిజిస్టర్ చూడు.
రావయ్య బాబు. సార్ ఈ రిజిస్టర్ లో ఉన్న ప్రకారం ప్రొడ్యూసర్ నేమ్ డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి. ఓకే. అడ్రస్ అడ్రస్ 282/76/A/24A నియర్ బొటానికల్ గార్డెన్స్, గచ్చిబౌలి. బావా అది మన సైట్ అడ్రస్ బావా. ఇంకా మన సైట్ ఏంట్రా? బ్యానర్ నేమ్ అంతా భ్రాంతియేనా ఫిలిమ్స్. మేము వాకింగ్, నువ్వు స్లోగా ఫాలోయింగ్. రే బామర్ది, బా మూడికి మునిగిపోయినట్టేనంటావా? అలాగే కనపడుతుంది బావా. ఎదో సలహాలని ప్రాఫిట్ మేనేజ్మెంట్ అన్నావు కదా. నీకు అర్థమవుతుంది అలా చెప్పాను. అప్పటికే అడిగాను కదా నీకు అర్థమైందా అని. అప్పుడు నువ్వేమో పాలు పెరిగైనట్టు, పెరుగు వెన్న అయినట్టు, వెన్న నెయ్యి అయినట్టు అని పెద్ద అర్థమైపోయినట్టు చెప్పావులేవా. కొనక ముందు 5 కోట్లు ప్రాఫిట్ వచ్చి పడుతుందంటే ఎవడు సోళ్ళు ఖర్చుకోకుండా ఉంటాడు. వచ్చి పడ్డాయా? వచ్చాయా? డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి 3 కోట్లు రా. ఎవడి ఖాతాలో రాయమంట? నీ సొల్లు కథలో రాయి బావా. నీ కళ్ళు ఖాతాలో రాయమంట. కళ్ళని ఓ లోట్లేసుకుంటూ పరిగెత్తావు కదా. రాయ్. అప్పుడు నా ఖాతా చూసి మన స్టాఫ్ అందరూ నన్ను ఏమైందని అడుగుతారు. అప్పుడు అందరికి పోసుకొచ్చినట్టు చెప్తారు. పోసుకొచ్చినట్టు. వద్దురా బామ్మర్ది, ఇది 10 మందికి తెలిస్తే ఇది కొంట వేరదు అమ్మడం ఇంకేం వస్తుందని మన గుడ్ విల్ మీద దుమ్మడిపోయింది. అయిందేదో అయిపోయింది. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. మనలో మనం తొక్కి పెట్టేసుకుందాం. ఈ డీల్ నాకు ఓకే. నేను ఎక్కడన్నా పొరపాటున నోరు జారుతున్నాను నీకు అనిపిస్తే వెంటనే నువ్వు సైలెన్స్ అని కోడ్ వాడు, నేను సర్దేసుకుంటాను. నువ్వు గనక టంగ్ స్లిప్ అవుతున్నావు నాకు అనిపిస్తే నేను అదే కోడ్ వాడతాను, నువ్వు సర్దేసుకో. ఈ ఐడియా ఏదో భలే ఉంది బావా. సవరం అయ్యాక ఈ వివరం వచ్చిందిరా. అవును బావా, జుట్టు ఊడిపోయిన తర్వాత దువ్వుని దొరికింది అంటే రహస్య కోసం. గవర్నమెంట్ సైట్ అంటే చంద్రమండలం మీద సైట్ కొన్నట్టే. అక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి రాలేవరు. అవును బావా. శకుంతల, హాసిని, రండి రండి రండి. ఏంటండి? పిల్లని తీసుకెళ్లి గబగబా రెడీ చేయి. అవతల వస్తున్నది మామూలు సంబంధం కాదు, అమలాపురం సంబంధం. సాంప్రదాయమైన కుటుంబం. వాళ్లేం మనకంటే తక్కువైన వాళ్లేమి కాదు, మనకన్నా పైమాటే. నాలాగే 100 ఎకరాల ఆసామి, ఆ పైన 4 రైస్ మిల్లులు, 2 బట్టల షాపులు, 1 డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఒక్కడే కొడుకు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చూడాల్సింది ఏమీ లేదు, వాళ్ళొచ్చి నిన్ను చూసుకోవడం తప్ప. నేను స్వయంగా అమలాపురం వెళ్ళి తెలుసుకుని చూసి వాళ్లతో మాట్లాడి ఓకే చెప్పిన తర్వాత రమ్మన్న సంబంధం. కుర్రాడు బంగారు కణిక, పుట్టింది అమలాపురం, పెరిగింది అమలాపురం. ఇది ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. అంత జాగ్రత్తగా సెట్ చేశా. వెళ్ళు, రెడీ చేయి.